నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి చంద్రన్న గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బడుగుల భగవంతుడు మనందరి జీవితాలను బాగు చేయడానికి వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన చంద్రన్న గారికి ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. బడుగుల భగవంతుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన బతుకులను బాగు చేయడానికి ఈ రోజు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వచ్చాడు. మీ అందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా దయచేసి మీరందరూ ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి, అక్కడ ముందు రావాలి. అదేవిధంగా సోదరులు మీరు కూడా దయచేసి ముందు రావాలి. మన ప్రియతమ నాయకుడు మీ అందరి గురించి మాట్లాడడానికి, మన బతుకులు బాగు చేయడానికి ఇక్కడ వచ్చాడు. వెనుక రావాలి దయచేసి. దయ ఉంచి ఎన్నుకున్నటువంటి నాయకులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అన్నా దయచేసి మీరు కూడా ముందుకు రావాలి. ఎన్నుకున్నటువంటి నాయకులందరూ కూడా మైనార్టీ సోదరులు పెద్ద ఆయన్ని గౌరవించడానికి చేనేత వర్గానికి సంబంధించి, అదేవిధంగా మైనార్టీ సోదరులు ఒక ఇద్దరు మాత్రమే వచ్చి పెద్ద ఆయన్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మీరందరూ ముందుకు రావాలి. మహేష్, నజీర్, నజీముల్లా ముగ్గురు సార్ ప్లీజ్ మీరు వెంటనే సన్మానించి వెళ్ళిపోవాలప్ప. మీరు కూడా రావాలి ప్లీజ్, వెనుక రావాలి. మన కోసం ఎర్ర టెండను కూడా లెక్క చేయకుండా దాదాపు 40 డిగ్రీల ఎండ మన బతుకుల కోసం, మన బతుకులు బాగు చేయడానికి కోసం మన ప్రియతమ నాయకుడు మనందరి కోసం వచ్చాడు. చేనేతల తరపున మన సోదరులు మన ప్రియతమ నాయకుడిని సన్మానిస్తున్నారు. అదేవిధంగా మైనార్టీ తరపున నజీర్ గారు ప్లీజ్, నజీర్ సార్ ప్లీజ్, నజీర్ దయచేసి వెనకుండొద్దు, ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు కూడా ముందుకు రావాలి. తమ్ముడు నజీర్ ప్లీజ్ రావాలి ప్లీజ్. మనందరి కోసం ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఎర్రటెండను కూడా లెక్క చేయకుండా బడుగుల భగవంతుడైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం వచ్చారు. స్వాగతం పలుకుతూ ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం.